పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన సమయం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. నశించిపోతున్న మానవులను రక్షించడానికి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు చేసిన ఏర్పాటు కొరకు నీకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ క్రియ ప్రతి వారి మీద పనిచేయనట్లుగా అనుగ్రహించు. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొంతకాలం నుండి మనము యేసు ప్రభు నేర్పిన ధన్యతల గురించి మనం చూస్తూ ఉన్నాం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, అది మొదటి ధన్యత. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. ఆ తర్వాత ఏం చూసాము? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నెక్స్ట్, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. పోయినసారి మనం చూసింది ఏంటంటే అది 6వ వచనంలో ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసుప్రభు చెప్పిన సిద్ధాంతాల్లో మానవునికి తృప్తి ఉంది, విశ్రాంతి ఉంది, శాంతి ఉంది. మానవుడికి కావాల్సింది ఏంటి? తృప్తి కావాలి. తృప్తి కొరకు చాలామంది అనేక రకాలుగా అటు ఇటు పరిగెడతా ఉన్నారు, దేనినో వెంబడిస్తూ ఉన్నారు. కానీ వారికి నిజముగా తృప్తి అనేది దొరకడం లేదు. యేసుప్రభు దగ్గరకు వస్తేనే తప్ప నీకు తృప్తి అనేది నీకు దొరకదు. ఎంతోమంది మరి ఈ లోకంలో డబ్బు కొరకు పరిగెడతా ఉన్నారు. డబ్బు ఎంత వచ్చినా వారు అపాయకరమైన స్థితిలోనే ఉంటున్నారు. కానీ వారికి నిజమైనటువంటి సంతృప్తి అనేటువంటిది దొరకడం లేదు. మరి జీవితంలో అసలు కావలసిన ప్రయారిటీ, కావలసినటువంటి మనకు నిజమైనది ఏంటంటే తృప్తి అనేది మనకు కావాలి. దుప్పి ఇలా పోయినసారి ఏం చూసామంటే దుప్పి నీటి వాగుల కొరకు అది పరిగెత్తున్నట్లుగా, ఆశపడుతున్నట్లుగా నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నది అని మనం చూస్తామన్నాం. దానికి దాహమైనప్పుడు పరిగెత్తి పరిగెత్తి ఎక్కడో నీళ్ళు ఉన్నాయని దానికి కనబడుతుంది, కానీ అది ఎండమావులే. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం దూరంలో ఉన్నది, అది కూడా ఎండమావులే. అక్కడికి వెళ్ళిన తర్వాత అలిసిపోతుంది. ఇంకా కొంత దూరం పరిగెత్తి పరిగెత్తి చివరకు పరిగెత్తడానికి దానికి ఓపిక లేక అది పడి నశిస్తూ ఉంటుంది. సోదరుడా, నీవు దేని కొరకు పరిగెడుతున్నావు? కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, ఆయన నీతిని వెతకడానికి, దేవుని కొరకు నీ ప్రాణము తృష్ణ కొని లేదు కనుక చాలామంది దేనినో వెతుకుచు వారి కింద పడి చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే ఆయన నీకు అనేక విషయాలు నీకు నేర్పిస్తాడు. కొంతమంది సినీ యాక్టర్లు వారి ఫ్యాన్స్ అతడు బాగున్నాడు, ఏమి బాగుంది అని వారి వెనకాల పరిగెడతా ఉన్నారు. సినీ గ్లామర్ చొప్పున పరిగెడతా ఉన్నారు. కానీ అది నశించిపోయేటటువంటి గ్లామరే, 100 సంవత్సరాలు ఉండే గ్లామర్ కాదు అది. అప్పుడు నీకు మిగిలింది నిరాశే. ఎవరో చాలా అందంగా ఉన్నారు అని అనుకుంటున్నావు. మెర్లిన్ మన్రో అనేటటువంటి ఒక సినీ అందగత్తి, ఈ లోకంలో అందగత్తి. ఆమె వెనకాల ఎంతోమంది మగాళ్ళు పరిగెడతా ఉండేవారు, పడి చేస్తూ ఉండేవారు. ఆమెకి ఎంతో 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 అందం ఉంది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నది. ఆమె యొక్క ఆత్మ నరకంలో మధ్య భాగంలో మరి ఎంతో విలవిలలాడుతూ దాహం దాహం అని అరుస్తూ, ఎందుకంటే ఆమె యేసును వెంబడించకుండా అందాన్ని వెంబడించింది. ఆమెను వెంబడించినటువంటి వారు అనేక మంది దుఃఖ సాగరంలో ములిగారు. అనేక మంది సినీ యాక్టర్స్ వారి యొక్క అంతం చాలా భయంకరం. వారు ఏదో సాధించాలి అని అనుకుంటున్నారు, వారిని వెంబడించిన వారు ఏదో దొరుకుతుందని పరిగెడుతున్నారు. కానీ ఎంతోమంది పిస్టల్తో కాల్చుకున్నటువంటి వారు ఉన్నారు. మత్తు పదార్థాలు త్రాగి మింగి చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. సోదరుడు, దేని కొరకు నువ్వు పరిగెడతా ఉన్నావు? మనం చూసిన దాంట్లో ఏం చూస్తున్నామంటే ఆకలి మనలో దేని కొరకు ఆకలి ఉండాలి. దేని కొరకు నీకు ఆకలి ఉన్నది, కానీ దేవుని కొరకైనటువంటి ఆకలి నీలో లేదు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనంలో ఏం చూస్తున్నామంటే దేవుని రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట వెదకండి. మత్తయి 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఏదేదో అది కావాలి, ఇది కావాలి,
మానవునికి అవసరం తీరాలి కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు ఏమేమి అవసరతలు ఉన్నాయో అన్నీ ఆయనకి తెలుసు. దానిని వెతకకుండా నువ్వు దేనిలో వెతుకుతున్నావు. ఈ సినీ యాక్టర్స్ అంటే వారు నీతి లేనటువంటి వారు. ఈరోజు ఒకరి చేతిలో ఉంటుంది, రెండవ రోజు వేరే చేతిలో ఉంటుంది. జీవితాలు పాడు చేసినటువంటి ఆ వ్యక్తి, ఆ సినీ యాక్టర్ ఒక ఎంపీ అవుతుందంటే, ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసిందంటే టగటగటగా ఓట్లు వేసేస్తున్నావు. సినీ యాక్టర్స్ని నువ్వు ఎన్నుకుంటున్నావు. వాళ్ళకి ఏమైనా మోరల్స్ ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా నీతి ఉందా? నీతి లేదు. కానీ వాళ్ళే నీకు ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఎన్నుకుంటా ఉన్నావు. అసలు ఏమి గ్రహింపుతో నువ్వు ఈ సినీ యాక్టర్స్ని నువ్వు ఎన్నుకుంటా ఉంటున్నావు? ఈ సినీ యాక్టర్స్లో మోరల్స్ లేవు, నీతి లేదు, కానీ వారికి నీకు కావాలంటున్నావు. కానీ నీ యొక్క గ్రహింపు పూర్తిగా చెడిపోయినది కనుక నీవు ఎవరినో ఎన్నుకుంటా ఉన్నావు. సోదరుడా, కొంతమంది సెక్స్ గురించి తలంచి ఆ సెక్స్లను వెంబడిస్తూ ఉన్నారు. అంతే, శరీర సంబంధమైన సుఖాన్ని వెంబడిస్తూ ఉన్నారు. యవనస్తుడా, దేనిని నువ్వు వెంబడిస్తూ ఉన్నావు? నువ్వు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనము, దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చికిలించి నేను లోపరచుకొన నీయకము. చూసారా, ఎంతోమంది అందంగా ఉంది, నాకు ఆమె కావాలి, పెళ్ళి కావాలంటే తప్పకుండా నువ్వు ఆమె ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, చాలా నాకు అనుకూలంగా ఉండాలి అని అనుకుంటున్నావు. అంతే. అందము మోసకరము, బైబిల్ ఏం చెప్తుంది? సౌందర్యము వ్యర్థము. ఎంతకాలం ఈ అందాన్ని నీవు వెంబడిస్తూ ఉంటావు. 5వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నునిపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిడి పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. సోదరుడా, పాతాళమునకు వెళ్ళే మార్గంలోకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు సాతాను యొక్క ప్రభావం కిందకు నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు? 7వ అధ్యాయం 22వ వచనం మనం చూద్దాం. వెంటనే పశువు వదకపోవున్నట్లు, పొర్లచే చిక్కినవాడు సంకెళ్ళలోనికి పోవున్నట్లు, తనకు ప్రాణహానికరమైనది అని ఎరుగక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లు, దాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయిను. నా కుమారులారా, చెవియొగ్గడి, నా నోటి మాట ఆలకింపుడి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. ఎందుకు నీవు ఈ రీతిగా పరిగెడతా ఉన్నావు? 32వ వచనంలో ఏం చేస్తున్నామంటే, జాగ్రత్తం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. ఎంతకాలం నీవు ఈ రీతిగా నీ యొక్క హృదయమును మోసగించుకోవచ్చు? ఈ స్త్రీల వెంబడి, లేకుంటే మరి నీవు అబ్బాయిల వెంబడి, నీవు యవనస్తురాలు అయితే వెళ్తూ ఉంటావు. ఎందుకు నిన్ను నీవు అలంకరించుకొని నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకొని వారిని వీరిని ఆకర్షించి నీవు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. నీకు ఉండవలసినట్టు ఆశ ఏంటంటే, నేను చాలా అందంగా ఉండాలి అని నీకు ఆశ ఉన్నట్లయితే జాగ్రత్త, యు ఆర్ ఇన్ డేంజర్. నీవు అపాయంలో ఉన్నావు. నీవు దేవుని యొక్క నీతిని వెతుకుతున్నావా? దేవుడు అబ్రహామును ఒంటరిగా రమ్మన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమని పిలిచాడు? 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు పిలిచినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, మా అమ్మ, నా కూతురు, నా అక్క, మా యొక్క బంధువులు, మా మామయ్య అంటూ ఉంటారు. కానీ ఈ బంధువుల నుండి, ఈ బంధువు యొక్క ప్రభావం నుండి నీవు దూరంగా వెళ్ళాలనే సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ప్రతి దానికి బంధువుల యొక్క సలహా, బంధువులకి చెప్పాలి, వాళ్ళు ఏం చెప్పిందో మేము చెయ్యాలి అని అనుకుంటున్నావు. నీవు ఏ విధమైనటువంటి సంబంధము ఎవరితో కలిగి ఉన్నావో నీ జాగ్రత్తగా పరీక్షించుకొని, అబ్రహాముని పిలిచినప్పుడు ఒంటరిగా పిలిచాడు. మొట్టమొదటిగా తన తండ్రితో పాటు వచ్చాడు. తెరహు తన పేరు, తన తండ్రి పేరు తెరహు. కానీ దేవుడు అతని నుండి అబ్రహామును విడుదల చేశాడు. కొంతకాలం ఒక స్థలంలో ఉండి దేవుడు చెప్పినటువంటి మాటను సరిగా ఆలోచించకుండా తండ్రితో వెళ్తే తప్పేంటి అని అనుకుంటున్నాడు. అంతే. చాలామంది సహవాసం కలిగి ఉంటే తప్పేంటి,
ఒకవేళ మీ అమ్మ దేవుని చిత్తంలో నడిపించకుండా ఆటంకంగా ఉన్నదేమో. దేవుడు ఏం చేశాడంటే తెరహ నుండి అబ్రహామును విడుదల చేశాడు. మరి కొంతకాలానికి ఆ ఆదికాండము 13వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే లోతు అనేటటువంటి తన సమీప బంధువుని తెచ్చుకున్నాడు. దేవుడు అతని నుండి కూడా విడుదల చేసినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము లోతుతో ఏమంటున్నాడంటే, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఒక చోటుకు వెళ్తే నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాను, నీవే ఎన్నుకో నువ్వు ఎటు వెళ్తావో అని అతనిని పంపించి వేశాడు. సోదరుడా, నువ్వు ఎవరితో సన్నిహితమైన సాంగత్యంలో ఉన్నావు, నీ యొక్క ప్రేమ దేవునికి సంబంధించినది. నీ ప్రేమను అల్లరి చిల్లరిగా వాళ్ళకి వీళ్ళకి పంచిపెడతా ఉన్నావు. నీవు ఐ లవ్ యూ లేకుంటే నేను ప్రేమిస్తున్నాను అనేకమైనటువంటి నువ్వు మెసేజ్లు పంపించి మాటలు మాట్లాడి నీవు వెర్రివాడవై నీవు ఎవరినో నీ యొక్క స్నేహితుడుగా షీ ఈజ్ మై ఫ్రెండ్ అని అంటున్నావు. నీవు ఒక రోజున నీవు ఏడవలసి వస్తుంది. ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువుని నీవు ప్రేమించవలసినది. నీవు దేవునిని ఎక్కువగా ప్రేమించాలని దేవుడు అనేక విషయముల నుండి నిన్ను విడుదల చేస్తూ ఉన్నాడు. లోతుతో మరి అతనికి ఉన్నటువంటి ఆ సంబంధం నుండి మరి దేవుడు దూరపరిచిన తర్వాత కొంతకాలానికి మరలా హాగరు అనేటటువంటి తన దాసితో వెళ్ళాడు. తన యొక్క మనసు కొంత హాగరు మీద, మరి హాగరు ద్వారా పుట్టినటువంటి ఇష్మాయిల్ మీద అబ్రహాం యొక్క మనసు ఉంది. కానీ ఒక రోజున దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళని దూరపరుచుకోమన్నాడు. మరి ఎంతో దుఃఖంతో దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి హాగర్ యొక్క కుమారుడి నుంచి దూరం అవ్వవలసి వచ్చింది, వాళ్ళని పంపించి వేయవలసి వచ్చింది. సోదరుడా, అనేక సార్లు నీవు అనేక విషయాల్లో దేవుని నీతికి అడ్డుగా ఉన్నటువంటి వాటిని ఇంకా తెగదింపులు చేసుకోలేకపోతా ఉన్నావు. ఇది నాకు అసాధ్యం అంటా ఉన్నావు నీవు. చివరికి అబ్రహాం యొక్క దేవునితో తనకున్న సంబంధం మరి ఇంకా సరిగా లేదు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు మరి ఇస్సాకు మీద తన యొక్క మనసంతా పెట్టుకున్నాడు. ఇస్సాకు వచ్చిన తర్వాత అబ్రహాము తనతో మరి ఎంతో ప్రేమించు, తనతోనే ఉంటామన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు. అక్కడికి వచ్చేటప్పటికి చాలామంది వెనకాడుతూ ఉన్నారు. నీవు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో, నీ కొడుకుని, నీ కూతురిని, నీ బంధువురాలను, యేసయ్య చెప్పిన మాటలు నీ మర్చిపోతున్నావు. భార్యనైనను, పిల్లలనైనను, మరి తల్లిదండ్రులనైనను, ఇంటినైనను విడిచిపెట్టకపోతే నువ్వు ఆయనకి పాత్రుడు కాలేవు, నువ్వు ఆయనకి శిష్యుడుగా కానేరు. చాలామంది మా ఇంటి పని ఉందండి అని అంటూ ఉన్నారు. నీ ఇంటి పనులు, నీ యొక్క బంధువుల మీద ఉన్నటువంటి ఈ ప్రీతి బాధ్యతలు, వీటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు సంపూర్ణంగా విడుదల పొందకపోతే సోదరుడా, దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు. ఆయన కొరకైనటువంటి ఆశ, నీతి నేను ఏలుబడి చేస్తుందా? ఒకరోజు అబ్రహాం గెరారుకు వెళ్ళాడు. అక్కడ ఏమవుతుందంటే తన భార్యతో ఏం చెప్తున్నాడంటే, నీవు నా భార్యవని కాకుండా నా చెల్లివని చెప్పమంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి దూరంగా వెళ్తావో అసలు నీవు దేవుని యొక్క నీతిని నెరవేర్చలేవు. అకస్మాత్తుగా అతడు మరి అక్కడ ఒక విపత్తులో పడిపోతున్నాడు. కానీ దేవుడు అతని ఏడాది గొప్ప ఉద్దేశం కలిగి ఆ అబీమెలెకు అనేటటువంటి రాజు, ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఆమెను పిలిపించుకొని మరి ఆమెను తన భార్యగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు జోక్యం కలిగి చేసుకుంటా ఉన్నాడు. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు యొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడు. ఆమె ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడు. సోదరుడా, నీవు దేవుని బలిపీఠం ఎదుట చేసుకున్నటువంటి వాగ్దానములను ఉల్లంఘించి నీ భార్య కాకుండా వేరే భార్య దగ్గరికి వెళ్తున్నావా? వేరే భార్య మీద నీవు మనసు పెట్టుకున్నావా? నీవు సచ్చినవాడు. జాగ్రత్త. చాలామంది మరి ఈ విషయంలో జాగ్రత్తగా లేరు. తమ భార్యలను మరి మార్చేస్తున్నారంతే. వారు పెద్ద పెద్ద మరి
సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్పొందుతున్నారు. సోదరుడా, నీవు సచ్చిన వాడవు, యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. ఎందుకంటే నీ భార్యను నువ్వు వదిలేసి నువ్వు వేరే భార్య దగ్గర చేరుతా ఉన్నావు. బైబిల్ ఏం చెప్తుంది? వ్యభిచారం చేయకూడదండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, పర్వాలేదులే, నేనేదో స్నేహంగా ఉంటున్నాను అంతే, ఆమెతోటి నేను వెళ్ళట్లేదు అంటున్నావు. కానీ యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. జాగ్రత్త, నీవు సచ్చినవాడు. దేవుని యొక్క ఆత్మ నేను తాకితేనే తప్ప నీవు జీవించలేవు. ఈ సమయంలో దేవుడు ఆమెను తప్పించి మరి అనేకమైనటువంటి ఇటువంటి సంఘటనల నుంచి అబ్రహామును వేరు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. దేవుని యొక్క నీతి వైపుకు అతను నడిపిస్తూ ఉన్నాడు. ఒకసారి పరిసయ్యుని ఇంటికి యేసు ప్రభు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ పరిసయ్యుడు ఆయనకు మరి ఆహ్వానించి విందు ఏర్పాటు చేసి మరి ఎంతో మరి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక స్త్రీ, ఆ ఊరిలో పాపాత్పురాలైనటువంటి ఒక స్త్రీ ఆయన దగ్గరకు అకస్మాత్తుగా వచ్చి వెనకాల నుండి వచ్చి ఆయన పాదముల మీద పడి కన్నీటితో ఆయన యొక్క పాదములను తుడుస్తూ ఉంది. ఆయనను ఆ పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. ఆయనను ప్రేమించి ఆరాధిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె ఎంతో మరి ఈ లోకంలో ఎంతో తన యొక్క దేహమును పాడు చేసుకుని పాపాన్ని వెంబడించింది. కానీ తనకు తెలిసింది, నాకు కావలసిన ఇది కాదు, దేవుని యొక్క ఆత్మ ఆమెపై పనిచేస్తూ ఉన్నది. ఆమెకు కావలసిన రియల్ సాటిస్ఫాక్షన్ ఆమెకు దొరకలేదు. ఆమె యేసు పాదాల దగ్గరకు వచ్చి కింద పడి ఆయన పాదాల మీద పడి కన్నీరు కారుస్తూ ఉంది. సోదరుడా, నువ్వు దేనిని వెంబడించి విఫలుడు అయిపోయావు. సోదరి, నీవు దీనిని అనేకమైన అఫైర్స్లో నువ్వు పడిపోయి నీవు ఎలా ఉన్నావంటే నిరాశతో, నిస్పృహతో, నీవు ఏమీ చేయలేని పరిస్థితుల్లో పిచ్చివాడు అవుతున్నావు. వీటి నుండి నిన్ను విడుదల చేసేటటువంటి శక్తి కలిగినటువంటి రక్షకుడు ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు. శిలువ దగ్గరికి రా, ఆయన నిన్ను మార్చగల శక్తి కలిగినటువంటి వాడు. ఈ స్త్రీ ఎప్పుడైతే మరి తన పాపం విషయమై పశ్చాత్తాపడుతూ ఉన్నదో, లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం ఏమంటున్నాడంటే, యేసయ్యతో నీ పాపములు క్షమించబడినవి. అంతే. మనందరికి కావాల్సింది ఏంటంటే మన పాపాలు క్షమించబడడం మనకు కావాలి. నీ పాపాలు క్షమించబడకుండా నీకు పరలోక రాజ్యం లేదు. యేసు ప్రభు రక్తంలో నీ పాపాలను కడుక్కోకుండా దీనుడివై ఆయనను వేడుకొనకపోతే నీకు రక్షణ లేదు. నువ్వేదో వెళ్తున్నావు, గుడికి వెళ్తున్నావు, వస్తున్నావు, చందా ఇస్తున్నావు, కానీ నీ యొక్క హృదయంలో దేవుని నీతి కొరకైన ఆశ లేదు. ఆ ఆశను పుట్టించేవాడు ఆయనే. ఈ వర్తమానం వింటుండగా దేవుడు నీకు నీతి కొరకైనటువంటి ఆశ నీకు దయచేస్తాడని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చివరగా యేసు ప్రభు మరి ఆమెను క్షమించిన తర్వాత అతనితో మాట్లాడుతున్నాడు. నేను వచ్చినప్పుడు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నేను వచ్చినప్పుడు నువ్వు నూనె పెట్టలేదు. ఆమె తనకు కన్నీరుతో నా పాదములను కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిసింది. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైనటువంటి ఆమె పాపములు క్షమించబడ్డాయి. దేవునిని ప్రేమించడం నేర్చుకో సహోదరుడు. దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకో. నీవు ఏదో కొద్దిసేపు కూర్చొని నువ్వు లేచిపోతున్నావంతే, కానీ దేవుని సన్నిధిలో నీ పాపల విషయమైనటువంటి పశ్చాత్తాపం అసలు లేకుండానే ఉన్నావు నువ్వు. చివరిగా అబ్రహామును దేవుడు ఇస్సాకు మీద ఉన్నటువంటి ప్రేమ నుంచి కూడా విడుదల చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుము. మరి దేవుడు అతనికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానముల సంగతి ఏంటి వాగ్దానం? నీకు అనేక జన్మలకు నిన్ను తండ్రిగా చేస్తానని చెప్పాడు, నీ కుమారుని ఇస్తానని చెప్పాడు. వృద్ధాప్యంలో పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి దహన బలిగా ఇస్తే తర్వాత పిల్లలు పుట్టగలరా? తన యొక్క దేవుడిచ్చిన వాగ్దానముల సంగతి ఏంటి? అతను ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఇతడు దేవుని నీతికి లోబడతాడా లేదా, దేవుని యొక్క మాటను అతను నమ్మడంతే. ఇక్కడ త్యాగంతో కూడినటువంటి తన అంకితం అనేటువంటిది దేవునికి కావాలి.
సహోదరుడా, నీకు గుండెలు చీల్చుకునేటటువంటి ఒక ప్రశ్న నీకు వచ్చినప్పుడు నీవు త్యాగముతో దేవుని వైపు మొగ్గటమే వదలమన్నది నీకు ప్రీతికరంగా ఉన్నది, నీకు ఆకర్షణగా ఉన్నది, నీ కంటికి ఇంపైన దానిని నీవు వదిలిపెట్టడానికి నీకు ఇష్టం లేకపోతే ఆయన నీతిని నీవు వెదకేవాడవు కాదు, నీవు వెంబడించేవాడవు కాదు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, యేసయ్యే నీ నీతి. యేసు కంటే ఎక్కువగా నువ్వు ఎవరన్నా ప్రేమిస్తున్నావా? నీ హృదయం అంతటితో యేసును ప్రేమించడం నేర్చుకో. ఏమన్నాడు ఆయన? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వెళ్ళంతే. వెళ్ళాడు, అతనిని ఆ పిల్లవాడిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు. ఆ పిల్లవాడు మధ్యలో అడుగుతూ ఉన్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి వెళ్తున్నాం, మరి దహన బలికి మరి పశువు ఎక్కడా? ఆ దహన బలికి పశువు కుర్రాడే. కానీ అబ్రహాం యొక్క గుండె చీలిపోతున్నప్పటికీ దేవుని వెంబడించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. అతనిని తీసుకొని దేవుడే చూసుకుంటాడు బాబు అంటున్నాడు. కానీ తన హృదయంలో గాయం ఉంది. ఆ సమయంలో చాలామంది దేవునికి లోబడలేకుండా ఉంటున్నారు. నువ్వు పాపాన్ని వదలాలన్నా, నువ్వు ప్రేమించేది నీ హృదయం అంతటితో ప్రేమించేది వదలాలన్నా దేవుని సహాయం నీకు కావాలి. అబ్రహాము ఎదిగాడు, కానీ అబ్రహాము ఆ కట్టెలు పేల్చాడు, బలిపీఠమును కట్టాడు. మరి అతనిని చేతులు కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం 10వ వచనం, తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నా వెనకల్లి తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనపడుచున్నదనను. సహోదరులారా, దేవునికి నువ్వు భయపడుతున్నావా? దేవుని యొక్క మాటకు నువ్వు విలువిస్తా ఉన్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నువ్వు దేవునికి భయపడేవాడువా? లేకుంటే ఏదో నామకార్థంగా నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను అని అనుకుంటున్నావు సహోదరుడు? రోమా 4వ అధ్యాయం 3వ వచనం, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిని నువ్వు జరిగించాలంటే దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడి తీరవలసినదే. రోమా 4:21, రోమా 4:20. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా అతడు దేవునిని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. సోదరుడా, దేవుని నీతిని నువ్వు నెరవేర్చు, దేవుని నీతిని నువ్వు తెలుసుకో. నువ్వు దేవునిని మహింపరచాలంటే ఆయన చెప్పింది నువ్వు చేయవలసింది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు పరచబడదురు. నీ జీవితంలో తృప్తి లేదు, దీన్ని నువ్వు వెంబడిస్తున్నావు, వారు వీరు చెప్పింది నమ్ముతున్నావు. హవ్వ సాతాను నమ్మి మరి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ తృప్తి గల జీవితం, సంతోషకరమైన జీవితం అంతను కూడా ఆమె పోగొట్టుకున్నది. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు వల్ల నీ జీవితంలో గొప్ప సంతోషం కలగాలని ఈరోజు ఈ వర్తమానాన్ని నీకు వినిపిస్తున్నాడు. సంపూర్ణంగా దేవుని వైపుకి తిరిగి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయనను వెంబడించి ఆయన నీతిని వెదకినట్లయితే నీ జీవితంలో నీకు సంతోషం తృప్తి కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, ఈ ప్రియులను మీరు దర్శించండి. వారితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు వారు లోబడి నీ నీతిని వెంబడించగలటం, వారి జీవితాల్లో సంతోషం సమాధానం నీవు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు కనుక మీరిచ్చేటువంటి ఉచితమైన వరాన్ని వారు పొందుటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.